ఇవాళ మరి నిన్న చూసాం, నిన్న మొన్న ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎంపీలు మాకు టికెట్లు వద్దంటున్నారు. ఈలోపు వీళ్ళు కంగారు పడి 175 స్థానాలు ఎలాగో వస్తాయి, కానీ మరింత మెరుగుపరుచుకోవటానికి ఎమ్మెల్యేలని ఒక 80 మందిని ఇట్టించటు అటు నుంచి ఇటు, కొంతమందిని ఒక 50 మందిని తీసేస్తాం, ఓ 30 మందిని తారుమారు తక్కిడిమారు చేస్తామని చెప్పి దాగుడు మొదల ఆటలో ఆడుతున్నారు. మరి అయినా గతంలో ఓ 3 నెలల క్రితం నేను చెప్పా, అరే డిపాజిట్లు కట్టకుండా తుక్కైపోతారు, ఓడిపోతున్నారు బాబు అని చెప్పాం. సరే, దానికి స్పందించాం. మరి ఎందుకు ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప 150 మందిలో ఒకళ్ళిద్దరు తప్ప మేము కట్టమంటే మేము కట్టమన్నారు, అట్లుంటన్నారు. ఇప్పుడు సరే కట్టపోయర్లే అని చెప్పి చాలా మంది విషయంలో దారికి వచ్చారు. కొద్దిమందిని ఇది మారుస్తాం అన్నప్పటికీ కూడా వాళ్ళెవరో పోటీకి మార్చిన ప్లేసుల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేయని వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారని రెడీగా ఉన్న ఆఫీసులోనే సిద్ధంగా ఉన్న ట్రంప్ అవినాష్ని మళ్ళీ రిపోర్ట్ కొట్టమ్మా అని చెప్పి నెలకి సంవత్సరానికి 8.5 కోట్లు ఇస్తున్నారు టైమ్స్ నౌ. వాళ్ళే ఉంది, ఈ ట్రంప్ అవినాష్ గారి భార్య, ఆవిడకు ఒక సర్వే కంపెనీ ఉంది, అమ్మ ట్రంప్ కుట్టమ్మ ఒక సర్వే. జనాలు అసలు మనం డిపాజిట్ వద్దురా బాబు అని చెప్పి ఎగ్జామ్షన్ ఇచ్చినా సరే క్యాండిడేట్లు ఒప్పుకుల్లో లేరు, అంచేత ఓ సర్వే కొట్టని చెప్పినట్టుగా ఉంది. ఇమీడియట్ గా వాళ్ళ సాక్షిలో ఫ్రంట్ పేజీలో సర్వే కొట్టారు. ఎలా అయితే 175 అన్నారో అలాగే 25కి 24 to 25 అంటే కనీసం ఒక 24, 25 కూడా వచ్చేయచ్చు అనే విధంగా వాళ్ళు ట్రంప్ అవినాష్ శ్రీమతి సర్వే ఒకటి శ్రీమతి భారతి గారి పర్యవేక్షణలో నడిచే సాక్షి దినపత్రికలో ప్రచురించుకోవడం జరిగింది. జనం నవ్వుతున్నారు ఆ సర్వే చూసి. ఏమయ్యా, సర్వేలు మాకు తెలుసు కదా, నువ్వు టైమ్స్ నవ్వు, ట్రంప్ ఈ సర్వేలు పెట్టేస్తే అన్న తింగరవల్ల జనాలు, మేము చేసామమ్మా సర్వే, నీకు వచ్చేది అది కాస్త కొస్త మార్పు వస్తే మీలో 3 ఎంపీ స్థానాలు వస్తాయి, 3 అది కూడా ప్రస్తుతం మీకు కాస్త కొస్త ఎడ్జ్ ఉన్నది. కొంచెం కడప, అది కూడా కంటిన్యూస్ ఫాల్లో ఉంది. రాజంపేట పెద్ద గ్యాప్ ఏమీ లేదు. ప్రస్తుతానికి అరకు అంతే, ప్రస్తుతానికి అవి కూడా పోయినా పోవచ్చు. కడప, రాజంపేట, అరకు స్లైట్ ఎడ్జ్ ఉంది, మిగిలింది విత్ హ్యూజ్ గ్యాప్ కొట్టేస్తారు. అసలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయితే మధ్యలో అరకును మినహాయిస్తే ఇంకెక్కడ ఫైటే లేదు, వార్ వన్ సైడ్. సో అంత స్పష్టంగా సర్వేలు మా దగ్గర ఉన్నాయమ్మా, చాలా సైంటిఫిక్ గా చేసావమ్మా. ఈ మీ సొంత సర్వేలు అసలు మరి మీకు టీం ఉంది, ప్రశాంత్ కిషోర్ టీము, రిషిరాజు టీము, మా రిషిరాజు రిపోర్ట్ ప్రకారం అని చెప్పుకోవచ్చుగా, మా ట్రంప్ అవినాష్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చుగా. ఆ టైమ్స్ నా పేరు వేసి పాప ఆయన బదనాం చేయడం తప్ప ఇంకేమీ లేదు. దీనివలన కేవలం పారిపోతున్న జనాల్ని ఆపటానికి చేస్తున్న మీ చిరు ప్రయత్నాన్ని చూసి ప్రజలు కాదండి, ప్రజలకు ఎలాగో తెలుసు, ఎమ్మెల్యేలు ఎవరో మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. అసలు అందరికన్నా ముందు లోగొట్టు పెరుమాళ తిరుక అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో ఎమ్మెల్యేలకు తెలుస్తుంది, కానీ ట్రంప్ అవినాష్కి ఏం తెలుస్తుంది? సో ఎమ్మెల్యేలకి స్పష్టంగా తెలుసు వాళ్ళ పని అయిపోతుందని. పైగా నేను చెప్పుకున్నాం, అన్నాలేసింది మీరా, నిందలు వీళ్ళ మీద. అంతకంటే చాలా మంది ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పారట, ఏమండి ఇసుక ఎవరు దోచుకున్నారు, ఎవరో మెడ్రాస్ నుంచి తీసుకొచ్చారు, ఇంకెవరిని ఎక్కడి నుంచో
మీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తవ్వుకుని పోయారు. చెడ్డ మాకు, సొమ్ము మీకు. మట్టికి ఎవరో తెలంగాణ రెడ్డిని తీసుకొచ్చారు, ఇంకెవరినో తీసుకొచ్చారు. హోల్సేల్గా ట్యాక్సులు కలెక్ట్ చేసుకోమని చెప్పారు. తవ్వుకుంటాం, మీ పాలిగాలు తవ్వుకుంటున్నారు. ట్యాక్స్ కలెక్షన్ మీ వాళ్ళే, పక్క పార్టీలో ఉన్న, పక్క స్టేట్లో ఉన్న మీ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు. మధ్యలో మళ్ళీ మేము తినేసాము, మాకేదో చెడ్డ పేరు ఉందని. మాకు చెడ్డ పేరు రావడానికి ఏంటి? అసలు మేమేం చేసాము? మద్య నిషేధానికి మాకు సంబంధం ఉందా? సిపిఎస్కి మాకు సంబంధం ఉందా? నువ్వు మట్టిలో సొమ్ము కొట్టేయడానికి మాకు సంబంధం ఉందా? నువ్వు ఇసుకలో సొమ్ము కొట్టేయడానికి మాకు సంబంధం ఉందా? మీ లిక్కర్ దందాకి మాకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందులో మాకు సంబంధం ఉంది? ఎందులో సంబంధం ఉందని చెప్పి మీ ఎందులో కొట్టేసే అవకాశం మాకు ఇచ్చారని చెప్పి ఇవాళ మమ్మల్ని బదనాం చేస్తున్నారు మీరు అని గట్టిగా పైకి ప్రశ్నించేస్తున్నారు. గతంలో నేను ఒక్కనే ప్రశ్నించాను, ఇప్పుడు అందరూ ప్రశ్నించేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్లోకి వెళ్తారు. అదేదో కవరింగ్ ఇన్ఫర్నో కోసం పాతికి వస్తున్నాయి, 175 170 వస్తున్నాయి, అయినా ఎందుకు మారుస్తున్నామంటే మరింత అంటే 25కి 30 వస్తాయా, 175కి 200 వస్తాయా? వా నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అని చెప్పి జనం నవ్వుకుంటున్నారు. సంచేత ఈ రికార్డింగ్ డ్యాన్సులు, ఈ క్రాక్ డ్యాన్సులు ఆపేస్తే మంచిది. లేదంటే జనం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. వచ్చే వారం ఇంకో పేరు మీద ఇంకో సర్వే కూడా రిలీజ్ చేసుకోండి, మేము చూసి ఆనందించగల వారము. నిజమైన సర్వేలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు నేను తెలియచేస్తాను.